డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టాక ప్రతీకార సుంకాలతో ప్రపంచ దేశాలు బెంబేలెత్తిపోతున్నాయి. ఇప్పుడు ఆ జాబితాలో భారత్ కూడా చేరిపోయింది. ఏప్రిల్ 2 నుంచి భారత్ సహా ఇతర దేశాలపై ప్రతీకార సుంకాలు తప్పవని ట్రంప్ హెచ్చరించారు. దీంతో మన దేశానికి ఏటా దాదాపు 61,000 కోట్ల నష్టం తప్పదని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి భారత్ సిద్ధమవుతోంది. ఇప్పటికే ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ఆవశ్యకతపై పరస్పరం అంగీకారానికి వచ్చినట్లు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తెలిపారు. అధిక సుంకాల ప్రస్తావన తెచ్చినప్పుడల్లా డొనాల్డ్ ట్రంప్ ముఖ్యంగా ప్రస్తావించే పేరు భారత్దే. భారత్ అధిక దిగుమతి సుంకాలను విధిస్తోందని, అందుకే ఏప్రిల్ 2 నుంచి ఆ దేశంపై భారీగా ప్రతీకార సుంకాలను అమలు చేయబోతున్నామని స్పష్టం చేశారు. చైనా, మెక్సికో, కెనడా దేశాలపైన విధించిన సుంకాలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడయ్యాక తొలిసారిగా అమెరికన్ కాంగ్రెస్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో ఆయన ప్రసంగించారు. దేశ ఆర్థిక వ్యవస్థ, వలస, విదేశీ విధానాల్ని ట్రంప్ ప్రస్తావించారు. అమెరికాకు స్వర్ణయుగం ప్రారంభమైందని తెలిపారు. అమెరికాలో వస్తువులు తయారు కాకపోతే సుంకాలను భరించాల్సిందేనని స్పష్టం చేశారు డొనాల్డ్ ట్రంప్. దశాబ్దాలుగా పలు దేశాలు మనపై సుంకాలను విధిస్తూ వస్తున్నాయి. ఇప్పుడు మన సమయం వచ్చింది. ఐరోపా దేశాలు, చైనా, బ్రెజిల్, భారత్, మెక్సికో, కెనడాతో పాటు పలు దేశాలు మనపై అత్యధిక సుంకాలను విధిస్తున్నాయి. వాటితో పోలిస్తే మనం విధించేవి చాలా తక్కువ. ఇది అనుచితం. ఆటోమొబైల్ రంగంపై భారత్ 100% కంటే ఎక్కువ సుంకాలను వసూలు చేస్తోందని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. చైనా మన ఉత్పత్తులపై రెట్టింపు సుంకాలను విధిస్తోంది. దక్షిణ కొరియా 4 రెట్లు అధికంగా వసూలు చేస్తోంది. మనం దక్షిణ కొరియాకు సైనిక సాయం చేస్తున్న అధిక సుంకాలను వసూలు చేయటం అన్యాయమని ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా భారత్ మీద విధించనున్న ప్రతీకార సుంకాలు భారత్పై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయనేది చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రతీకార సుంకాలతో భారత్ మీద ఏటా $700 కోట్ల మేర నష్టం తప్పదని అంచనా. మన కరెన్సీలో దీని విలువ దాదాపు 61,000 కోట్లు. అమెరికా లెక్కల ప్రకారం 2024లో భారత్ ఆ దేశం మధ్య $129.2 బిలియన్ వ్యాపారం జరిగింది. ఇందులో భారత్కు అమెరికా దిగుమతుల వాటా $41.8 బిలియన్, భారత్ ఎగుమతుల వాటా $87.4 బిలియన్. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతయ్యేవి ముత్యాలు, రంగురాళ్లు, ఔషధాలు, ఆహార ఉత్పత్తులు. అమెరికా నుంచి భారత్కు దిగుమతయ్యేవి విద్యుత్ మిషనరీ, పరికరాలు, అణు రియాక్టర్లు, యంత్రాలు, ఖనిజ ఇంధనాలు, చమురు, లెన్సులు, మైక్రోస్కోప్లు, వైద్య పరికరాలు. అమెరికా ప్రతీకార సుంకాల కారణంగా ధరలు పెరిగితే వినియోగదారులు దూరమై కంపెనీలకు నష్టం జరుగుతుందని అంచనా. రసాయనాలు, లోహ ఉత్పత్తులు, ఆభరణాలు అత్యధికంగా ప్రభావితమవుతాయని అంటున్నారు. ఆటోమొబైల్స్, ఔషధాలు, ఆహార ఉత్పత్తులపై ప్రభావం పడుతుంది. అది వ్యవసాయ రంగానికి నష్టం కలుగజేస్తుంది. డొనాల్డ్ ట్రంప్ భారత్ను తరచూ సుంకాల రారాజుగా పిలుస్తుంటారు. కానీ ఇది వాస్తవ దూరంగా ఉందని ఆర్థికవేత్తలు అంటున్నారు. నిజానికి మన దేశానికి అమెరికా నుంచి దిగుమతి అయ్యే 8,562 ఉత్పత్తుల్లో 6,500 వస్తువులపై 10% కంటే తక్కువ సుంకాలే ఉన్నాయి. 8,400 ఉత్పత్తులపై 20% కంటే తక్కువ సుంకాలే అమలవుతున్నాయి. 216 ఉత్పత్తులపై అసలు సుంకాలే లేవు. 2025-26 బడ్జెట్లో వాటిని 260కి పెంచాం. అమెరికాకు మనం చేసే ఎగుమతులు మన దేశం నుంచి చేసే మొత్తం ఎగుమతుల్లో 17.7%. అదే సమయంలో అమెరికా నుంచి మన దేశం చేసుకునే దిగుమతులు మన మొత్తం దిగుమతుల్లో 2.7%. ట్రంప్ తొలిసారి అమెరికా అధ్యక్షుడయ్యాక భారత్పై సుంకాల కత్తిని దూశారు. భారత్ నుంచి $761 మిలియన్ స్టీల్, $882 మిలియన్ అల్యూమినియం దిగుమతులపై ఆయన వరుసగా 25%, 10% సుంకాలను విధించారు. దీనికి ప్రతిగా 2019లో భారత ప్రభుత్వం 28 అమెరికా ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను విధించింది. అమెరికా నుంచి మన మొత్తం దిగుమతుల విలువలో 75%పై మన దేశం విధించే దిగుమతి సుంకం సగటున 5% మించదు. లగ్జరీ కార్లు, హై ఎండ్ బైకులు, బోర్బన్ విస్కీ వంటి విలాస వస్తువులపై మాత్రమే మనం అత్యధిక సుంకాలు విధిస్తున్నాం. భారత ఆటో టారిఫ్లో 100%కి పైగా ఉన్నాయని ట్రంప్ చెప్పారు. కానీ ప్రస్తుతం భారత్ అత్యధికంగా విధిస్తున్న ఆటో టారిఫ్ 70%. దిగుమతి చేసుకునే విలాసవంతమైన కార్లపై 125%గా ఉన్న సుంకాన్ని 70%కి భారత్ తగ్గించింది. హై ఎండ్ మోటార్ సైకిళ్లపై సుంకాన్ని 50 నుంచి 40%కి కుదించింది. ట్రంప్ రాగానే అమెరికాకు దిగుమతయ్యే స్టీల్, అల్యూమినియంపై 25% సుంకం విధించారు.
దీంతో మన దేశం నుంచి అమెరికాకు ఎగుమతయ్యే ఈ 2 ఉత్పత్తుల ఎగుమతులు 5 నుంచి 10% మేర దెబ్బతినబోతున్నాయి. ఏప్రిల్ 2 నుంచి కొత్తగా అమల్లోకి వచ్చే సుంకాలతో ఇంజనీరింగ్, ఫార్మా, ఫోన్లు, ఆభరణాలు, రొయ్యల ఎగుమతులు దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. అమెరికా మన పాడి ఉత్పత్తులు, యాపిల్స్, బాదంపై ఉన్న 50% దిగుమతి సుంకాన్ని తగ్గించాలని కోరుతోంది. ట్రంప్ ప్రతీకార సుంకాలకు భయపడి దీన్ని తగ్గిస్తే మన వ్యవసాయ రంగం మరింత కుదేలయ్యే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అలాగే ఏప్రిల్ 2 నుంచి ఆభరణాలపైన 5% నుంచి సుంకాల భారం పడే ముప్పుంది. అదే జరిగితే ఈ పరిశ్రమపై ఆధారపడిన 1,00,000 నుంచి 1,50,000 మంది రోడ్డున పడే ప్రమాదం ఉంది. ఇక మన రొయ్యల ఎగుమతులకు అమెరికానే ప్రధాన మార్కెట్. 0 సుంకంతో అమెరికా ఈ దిగుమతుల్ని అనుమతిస్తోంది. మన దేశం మాత్రం అన్ని మత్స్య దిగుమతులపై 30% సుంకం విధిస్తోంది. అమెరికా నుంచి వచ్చే ఫార్మా ఉత్పత్తులపై భారత్ 10% దాకా సుంకం విధిస్తుండగా అమెరికా ఏమీ విధించట్లేదు. వీటిని తనలాగే 0 స్థాయికి తగ్గించి మరింత పక్కాగా పేటెంట్ హక్కులు కాపాడాలని ట్రంప్ సర్కార్ కోరుతోంది. లేకపోతే భారత్ ఫార్మా ఎగుమతులపైన పరస్పర సుంకాలు తప్పవని హెచ్చరిస్తోంది. దీంతో ఫార్మా కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. అయితే ట్రంప్కు బెదిరి ఇప్పుడు మనం సుంకాలను తగ్గించాల్సిన పని లేదు. ఎందుకంటే ఏ దేశమూ అమెరికాకు మనకంటే చౌకగా నాణ్యమైన జెనరిక్ ఔషధాలు సరఫరా చేయలేదు. ఒకవేళ అమెరికానే వీటిని తయారు చేసుకోవాలనుకున్న 30% అధికంగా ఖర్చవుతుంది. కాబట్టి ట్రంప్ హెచ్చరికల్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ట్రంప్ ప్రకటించిన ప్రతీకార సుంకాల వల్ల మేక్ ఇన్ ఇండియా కార్యక్రమము ప్రమాదంలో పడింది. మన దేశంలో తయారయ్యే యాపిల్ ఐఫోన్లు, ఇతర వినియోగ ఎలక్ట్రానిక్ పరికరాల్ని అమెరికా ప్రస్తుతం 0 డ్యూటీతో అనుమతిస్తోంది. మనం మాత్రం 20% వరకు సుంకాలు విధిస్తున్నాం. ఇప్పుడు పరస్పర సుంకాల భయంతో యాపిల్ కంపెనీ మేక్ ఇన్ ఇండియాపై పునరాలోచనలో పడినట్టు సమాచారం. భారత్లో తన విస్తరణను పక్కనబెట్టి 10% కంటే తక్కువ సుంకాలున్న దేశాలపై దృష్టి పెట్టే దిశగా యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవటమేనని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమెరికాతో వాణిజ్య బంధంలో తలెత్తిన సుంకాల వివాదానికి ఖచ్చితంగా పరిష్కారం కనుక్కుంటామనే ఆశాభావాన్ని భారత అధికారులు వ్యక్తం చేశారు. అందులో భాగంగానే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్ని పనులు వాయిదా వేసుకుని మరీ అమెరికాకు వెళ్లి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం దేశ అధికారులతో చర్చలు జరుపుతున్నారు. ఈ ఒప్పందం సాకారమైతే మన దేశం నుంచి అమెరికాకు, అమెరికా నుంచి మన దేశానికి దిగుమతి అయ్యే వస్తువులపై దాదాపుగా సుంకాలు ఉండవు. ఒకవేళ ఉన్నా అవి కనిష్ట స్థాయిలోనే ఉంటాయి. మరోవైపు భారత్ అమెరికా సంబంధాలపై కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మన దేశంపై ట్రంప్ టారిఫ్లు విధిస్తున్న వేళ ఇవి చర్చనీయాంశమయ్యాయి. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ఆవశ్యకతపై పరస్పరం అంగీకారానికి వచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ట్రంప్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన శక్తివంతమైన దేశాలకు సమాన అధికారాలు ఉండే విధానం దిశగా సాగుతున్నారని వ్యాఖ్యానించారు. అది భారత ఆలోచనలకు సరిగ్గా సరిపోతుందని తెలిపారు. వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ప్రస్తుతం వాషింగ్టన్ పర్యటనలో ఉన్నారు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి. అవి చాలా పారదర్శకంగా ఉన్నాయి. ఈ ఒప్పందం ఆవశ్యకతపై మేం పరస్పర అంగీకారానికి వచ్చాం అని వెల్లడించారు జైశంకర్.